హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు దసరా నవరాత్రులు డే 4. ఈ దేవీ నవరాత్రులలో 4గో రోజు అమ్మవారికి మనం నైవేద్యంగా చేసుకునే రవ్వ కేసరిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడైన తర్వాత 1 కప్ వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసేసుకొని రవ్వ కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా రవ్వ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 కప్పు రవ్వకి 3 కప్పుల వరకు వేడి నీళ్ళని యాడ్ చేసుకోవాలి. మనం వేయించుకున్న రవ్వలో చల్లటి నీళ్ళు అసలు యాడ్ చేయకూడదు. వేడి నీళ్ళల్లోనే రవ్వని యాడ్ చేయాలన్నమాట. ఇలా రవ్వ పూర్తిగా కొంచెం ఉడికిపోయిన తర్వాత 1 కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ కంప్లీట్గా మెల్ట్ అయిపోయిన తర్వాత రవ్వ కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్గా వస్తుందన్నమాట. ఈ టైంలో మనం కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే. మీకు ఇష్టం లేకపోతే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోకపోయినా ఏం కాదు. ఫుడ్ కలర్ మొత్తం ఇందులో మిక్స్ అయిపోయిన తర్వాత మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకున్నామంటే మన రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయినట్లే. ఇలా చక్కగా రవ్వ కేసరిని రెడీ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకోవటమే. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.